దేవుడు అనుగ్రహించే ధన్యతలను మనిషి ఎలా పొందాలి? మనిషి ధన్యుడిగా మారాలంటే ఏ ఏ విషయాలలో మనిషి తన ప్రవర్తనను దేవుని వాక్యమునకు అనుకూలముగా మలచుకోవాలి? ఈ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రకటనలలో తెలియజేశారు. గత భాగాలలో కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. ఈ భాగంలో పరమతండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి సాత్వికము అనే లక్షణాన్ని గూర్చి మనం అధ్యయనం చేద్దాం. కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువు పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. క్రీస్తు యేసునందు నా ప్రియులైన సహోదరి సహోదరులరా, సాత్వికము అనేటువంటి లక్షణాన్ని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసినటువంటి అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. మనిషి ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికునిగా బ్రతికినప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుని యొద్ద నుండి ఎలా అనుగ్రహింపబడుతుంది అంటే, భూలోకమును స్వతంత్రించుకునేటంతగా దేవుడు ఆ మనిషిని ఆశీర్వదిస్తాడు అని ప్రభు తెలియజేశారు. ప్రియులారా, ఈ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఈ పాఠంలో చక్కగా మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములను తెరచి ప్రభువు ఈ మాటను పలికినటువంటి సందర్భానికి మొట్టమొదట మనం వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చదువుబడిన ఈ వాక్య భాగంలో 2 వాక్యాలున్నాయి. సాత్వికులు ధన్యులు. సాత్వికులు ఎలా ధన్యులు అంటే, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ విషయాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచిద్దాం. లోకంలో మన చుట్టూ మనుష్యులలో లోక సంబంధమైనటువంటి సాత్వికులు కూడా కనిపిస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాలలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి ధన్యత కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని గూర్చినటువంటి ధన్యత. ప్రియులారా, ఈ విషయాలను మీరు ఆత్మ సంబంధముగా ఆలోచించాలి. లోకమందు శరీరపరంగా కూడా కొంతమంది సాత్వికులు ఉంటారు. అసలు సాత్వికము అంటే ఏమిటి? సాత్వికము అంటే మీలో చాలామందికి తెలిసి ఉండాలి. సాత్వికము అంటే మెత్తని మనస్సు, మెత్తని హృదయము. కొంతమంది మనుషులతో మనం మాట్లాడుతున్నప్పుడు వారు సాత్వికులో కాదో వారి మాటలలో మనకు అర్థమవుతుంది. అంటే మాట కూడా ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. కొందరి మాట కఠినంగా ఉంటుంది. వారి హృదయాలు కఠినంగా ఉంటాయి. కఠిన మనస్కులు వేరు, సాత్వికమైనటువంటి హృదయాలు కలిగిన వారు వేరు. లోకానుసారంగా కూడా మనం చూచినప్పుడు, ఎవరితోనైనా మనం మాట్లాడినప్పుడు, ఎవరినైనా కలుసుకున్నప్పుడు ఆయా వ్యక్తులలో మనకు కొందరు సాత్వికులు కనిపిస్తారు, మరికొందరు కఠినులు కనిపిస్తారు. ఎప్పుడైనా సరే మనము ఎవరిని ప్రేమిస్తాం? ఎవరిని చూస్తే మనకు సంతోషం కలుగుతుంది? సాత్వికులను చూస్తే మనకు సంతోషం కలుగుతుంది. కఠినాత్ములను చూస్తే మనకు సంతోషం కలగదు. వారితో ఎక్కువగా మనం ఉండాలి అనుకోం, వారితో ఎక్కువగా మాట్లాడాలని కూడా అనుకోం. లోకంలో చాలా పరిస్థితులలో మనకు మనుషులు తారసపడుతూ ఉంటారు. మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, ఎవరి దగ్గరికైనా మనం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైనా ఒక కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ అధికారులను కానీ లేకపోతే ఇంకా ఇతర వ్యక్తులను మనం కలుసుకున్నప్పుడు కావచ్చు, సాత్వికులు కొంతమంది మనకు ఎదురుపడతారు, కఠినాత్ములు కూడా కొంతమంది మనకు ఎదురుపడతారు. ఉదాహరణకి ఏదైనా ఒక తహసీల్దార్ కార్యాలయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ లోపల ఉన్నటువంటి అధికారులలో ఎవరినైనా సాత్వికులను మనం కలుసుకున్నాం అనుకోండి, అంటే సాత్వికమైన హృదయం కలిగిన వారిని, మెత్తని మనస్సున్న వారిని మనం కలుసుకున్నాం అనుకోండి,
మనకు కాసింత ఆదరణ లభిస్తుంది. మనం ఏ పని మీద అయితే వెళ్ళామో ఆ పని త్వరగా అయిపోతుంది అని మనకు కాస్త ఆదరణ దొరుకుతుంది. అటువంటి వ్యక్తులను మనం కలుసుకున్నప్పుడు, ఆ వ్యక్తులు మనతో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తులు మనకు భరోసా ఇచ్చినప్పుడు, హామీ ఇచ్చినప్పుడు మనకు కాసింత ధైర్యం కలుగుతుంది. సరే, నేను వచ్చినటువంటి పని త్వరగానే అయిపోతుంది అని. కొంతమంది కఠినాత్ములను మనం కలుసుకున్నప్పుడు, అసలు ఈ పని అవుతుందంటావా అని మనలో సందేహం పుడుతుంది. చూసారా, ఈ విషయాలను మనం ఆలోచించినప్పుడు సాత్వికమైనటువంటి హృదయం కలిగిన వారు, కఠినమైనటువంటి హృదయం కలిగిన వారు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది కదా. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది వైద్యులు సాత్వికంగా ఉంటారు. అంటే మనకున్నటువంటి జబ్బును త్వరగా నయం చేయటానికి మన హృదయాన్ని మెప్పిస్తారు. వారి మాటల చేత, వారి యొక్క ప్రవర్తన చేత మన హృదయాన్ని మెప్పిస్తారు. కొంతమంది కఠినులుగా ఉంటారు, కొంతమంది లోభులుగా ఉంటారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతటిని కాజేసే పరిస్థితుల్లో వారు మాట్లాడతారు. అలాంటప్పుడు మనకు కాసింత వారిని చూస్తే భయం కలుగుతుంది, వారిని మనం దూరంగా ఉంచుతాం. వీరందరూ కూడా లోక సంబంధమైనటువంటి విషయాలలో లోకపరంగా, లోకానుసారముగా సాత్వికులు ఉన్నారు, కఠినులు ఉన్నారు. అయితే ప్రభు ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికులు. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. లోకపరంగా సాత్వికులైన వారిని మనం చూచినప్పుడు వారిని ప్రేమించాలి, వారికి దగ్గరగా ఉండాలి, వారితో మాట్లాడాలి, వారితో సాన్నిహిత్యంగా ఉంటే మంచిదే అని మనం అనుకుంటున్నాం కదా. లోకానుసారమైనటువంటి సాత్వికం మంచిది అని మనకు మన మనస్సులోకి అనిపించింది కదా. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికము కూడా ఎంతో మంచిది. లోకానుసారమైన సాత్వికమును మించినది ఆత్మానుసారమైనటువంటి సాత్వికం. ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికులు ధన్యులు. అలా సాత్వికంతో ఉండేవారు, దేవుని విషయాలలో సాత్వికముతో ఉండేవారు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికము ఎవరిలో ఉంటుంది? ఆత్మ సంబంధమైన సాత్వికులుగా ఎలా ఉండాలి? ఈ విషయాలను ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేద్దాం. మొట్టమొదట మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, అసలు దేవుని మాటలు మీరు విని అంగీకరించాలంటే మీలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే సాత్వికము. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలను మనం విని ఆ మాటలను అంగీకరించాలంటే కనుక, దేవుని మాటల వలన మనం రక్షింపబడాలంటే కనుక మనలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? సాత్వికము. సాత్వికం అనేటువంటి గుణం మనలో లేకపోతే అసలు మనం దేవుని వాక్యాన్ని వినలేం, దేవుని వాక్యం చేత రక్షింపబడలేం. ప్రియులారా, ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ప్రారంభంలో ఈ విషయాన్ని మీరు నేర్చుకోండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యమును అంగీకరించేవారు ఎవరు? సాత్వికులు. సాత్వికముతో దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు ఆ వాక్యము లోపల నాటబడుతుంది. మన హృదయములో దేవుని మాటలు నాటబడతాయి. సాత్వికము లేకుండా విర్రవీగే మనస్సుతో ఉంటే, కఠినముగా ఉంటే, దేవుడెవరు? దేవుడు నాకు చెప్పటానికి ఆయనకెక్కడది అధికారం? ఆయన మాటలను నేనెందుకు వినాలి? నా బ్రతుకు నా ఇష్టం. విర్రవీగే మనస్తత్వం అన్నమాట అదంతా. విర్రవీగుచున్నటువంటి మనస్తత్వాన్ని మీరు చంపుకున్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి సాత్వికమైనటువంటి హృదయముతో దేవుని మాటలను మీరు స్వీకరించినప్పుడు దేవుని మాటలు మిమ్మును రక్షిస్తాయి. శక్తి కలిగినటువంటి మాటలు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి మాటలు,
మిమ్మల్ని రక్షిస్తాయి. ఎప్పుడు? మీరు సాత్వికముతో దేవుని మాటలను అంగీకరించినప్పుడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సాత్వికులు ధన్యులని ప్రభువారు ఎందుకు తెలియజేస్తున్నారంటే, మీరు దేవుని వాక్యమును అంగీకరించటానికి అవకాశం ఉన్నది. మీరు సాత్వికులుగా ఉన్నప్పుడు, మెత్తని హృదయాలతో ఉన్నప్పుడు దేవుని వాక్యమును అంగీకరించే మనస్సు మీలో ఉంటుంది. దేవుని వాక్యమును మీరు అంగీకరిస్తే దాని ప్రకారం గైకొంటారు. దాని ప్రకారం మీరు గైకొంటున్నప్పుడు మీరు ధన్యులవుతారు. కనుక బేసికల్గా, ప్రాథమికంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తున్నటువంటి సూత్రం ఏంటంటే, మీరు ఆత్మ సంబంధమైన సాత్వికులుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యము మీ హృదయాలలోనికి వెళుతుంది. అప్పుడు మీరు ధన్యులవుతారు. దేవుని వాక్యమును మనం వినాలంటే మనలో సాత్వికమైన హృదయం ఉండాలి. దేవుని వాక్యమును అంగీకరించి మన బ్రతుకులను చక్కదిద్దుకోవాలంటే మన హృదయం సాత్వికముతో నిండిపోవాలి. అలాగే మనము నేర్చుకున్నటువంటి దేవుని మాటలను నలుగురికి ప్రకటించాలంటే కూడా సాత్వికమైనటువంటి హృదయమే ఉండాలి. అంటే దేవుని మాటలను మనం వినటానికి సాత్వికమైనటువంటి మనస్సు ఉండాలి. దేవుని మాటలను నలుగురికి చెప్పటానికి కూడా సాత్వికమైనటువంటి మనస్సు ఉండాలి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని వాక్యమును మీరు నేర్చుకోవటానికి మీలో సాత్వికమైనటువంటి మనస్సు ఉండాలి. మనం ముందుగా నేర్చుకున్నాం. దేవుని వాక్యమును నలుగురికి ప్రకటించటానికి మనలో సాత్వికమైనటువంటి మనస్సు ఉండాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడుగుతున్నటువంటి ప్రతివానికి కూడా మీరు చక్కగా సమాధానం చెప్పాలి అంటే కనుక మీరు సాత్వికులై ఉండాలి. కఠినులుగా ఉన్నప్పుడు నీకెవడు సమాధానం చెబుతాడు అంటాం. మనం కఠినులుగా ఉన్నప్పుడు మనలో ఉండే తలంపు ఎలా ఉంటుంది? నీకెందుకు సమాధానం చెప్పాలి, నా ఇష్టం నాది అంటారు. కానీ దేవుడు ఎలా ఉండమంటున్నాడు? మీరు సాత్వికముతోనూ భయముతోనూ మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడుగు ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానము చెప్పగలిగిన వారుగా ఉండాలి. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకున్న వారుగా ఉండాలి. అందుకొరకు మీరు పిలువబడ్డారు. ఒకవేళ మీరు సాత్వికమైన మనస్సుతో ఉండి దేవుని యొక్క విషయాలను అనేక మందికి ప్రకటించుచున్నప్పుడు మిమ్మును హింసించినా మీరు ధన్యులే. సాత్వికులు గనుక మీరు ధన్యులే. ప్రియులారా, ఈ విషయాలను చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. మీ ఆలోచనలలో దేవుని వాక్యమును చక్కగా మీరు స్థిరపరుచుకోవాలి. దేవుని వాక్యము మొట్టమొదట మనం అంగీకరించాలంటే మనలో సాత్వికం ఉండాలి. అంతే తప్ప వెర్రవీగే మనస్తత్వం ఉండకూడదు. అలాగే దేవుని మాటలను నలుగురికి ప్రకటించాలంటే, జవాబులు చెప్పాలంటే, మనుషులను సమాధానపరచాలంటే మనలో ఉండవలసిందేంటి? సాత్వికము. సాత్వికము. కనుక టోటల్గా ఈ విషయాలన్నింటినీ మీరు పరిగణనలోనికి తీసుకోగలిగితే దేవుని బిడ్డలు సాత్వికులుగా ఉంటారు. క్రీస్తును పోలి నడుచుకుంటున్నవారు, క్రీస్తును ధరించుకున్నవారు సాత్వికులుగా ఉంటారు. కనుక ప్రభు ఏమంటున్నారు? సాత్వికులు ధన్యులు. సాత్వికమైన మనస్సుతో ఉన్నవారు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులుగా దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ గుణమును కలిగిన వారే.
సాత్వికము అనేటువంటి లక్షణమును ధరించుకున్నవారే. అందులో ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే దైవజనుడైనటువంటి మోషే ప్రారంభ కాలంలో, అనగా పురాతన కాలంలో, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఉన్నటువంటి మోషే ఆ తరములో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని తెలియజేయబడింది. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని వ్రాయబడింది. అంటే ఆ తరానికి అప్పటి వరకు చూచినటువంటి మనుషులందరిలో కూడా మోషే ఎలాంటివాడు? మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. ఆ తర్వాత దేవుని కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు, దేవుని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు. ఆయన సాత్వికుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యంలో మనం చూడగలిగితే, నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడను కనుక నా కాడిని మీరు మీ మీద ఎత్తుకొనుడి అని ఆయన తెలియజేస్తున్నారు. అలాగే నీ రాజు సాత్వికుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు, భారవాహకమైనటువంటి పశువునెక్కి సాత్వికుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వాక్యాలలో మనకు కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు. పాత నిబంధన కాలంలో చూస్తే మోషే మిక్కిలి సాత్వికుడిగా కనిపిస్తున్నాడు. ఇక టోటల్గా ఈ భూమి మీద శరీరధారులుగా బ్రతికినటువంటి వారందరిలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి మహాశక్తి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సాత్వికునిగా కనిపిస్తున్నారు. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా బ్రతకాలి? సాత్వికులుగానే బ్రతకాలి. కానీ ఈ విషయాలు తెలియక అనేక మంది నేటికి కూడా కఠినులుగానే బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం ప్రకటింపబడినప్పుడు, వారి చెవిన దేవుని మాటలు పడినప్పుడు స్వీకరించటానికి మనస్సు ఉండదు. ఎందుకంటే కఠినం చేసేసుకున్నారు, కఠినులుగా బ్రతుకుతున్నారు. అలాగే వారిలో ఉన్న నిరీక్షణను గూర్చి ఎవరైనా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా కఠినులుగానే ప్రవర్తిస్తున్నారు. కొంతమంది విషయం వారిలో లేక కఠినులుగా మారిపోతున్నారు. కొంతమంది విషయం ఉన్నా సరే చెప్పడం సరిగ్గా తెలియక, వారి మనస్సు సరైనది కాక వారు కూడా కఠినులుగానే ప్రవర్తిస్తున్నారు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజ్యములో క్రీస్తు సైనికులుగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాత్వికము అనేటువంటి ఈ గొప్ప గుణాన్ని ధరించుకున్నవారుగా బ్రతకాలి. ఎందుకంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సంఘములో ప్రతి ఒక్కరూ కూడా సాత్వికులుగా ఉండాలని వ్రాయబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సంఘములోని ప్రతి ఒక్కరూ కూడా ఎలా నడుచుకోవాలని పౌలు గారు కోరుకుంటున్నారో చూడండి, బతిమాలుకుంటున్నారో చూడండి. ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికలో పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత, ఆ బంధములో మనం ఉండాలి. వాక్య బంధములో మనం ఉండాలి. ఆ బంధం నుండి విడిపోకూడదు. ఆ బంధములో మనం ఉండాలి. దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతో సాత్వికముతో మన హృదయములను కాపాడుకోవాలి, మన బ్రతుకులను కాపాడుకోవాలి. ప్రియులారా, లోకములో చాలామంది సాత్వికముతో ఉంటే అది చేతకానితనం అనుకుంటారు. మెత్తని మనస్సుతో ఉంటే చేతకానివాడురా అని అంటారు. వారికి తెలియదు, ప్రభువు నేర్పించినటువంటి ధన్యతలు వారికి తెలియదు. కఠినులుగా ఉంటే వారు ఏమనుకుంటున్నారు? కథానాయకులు అనుకుంటున్నారు. కఠినుడైతే కథానాయకుడు కాదు, సాత్వికుడైతేనే కథానాయకుడు. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? మనుషులందరూ పునరుత్థానము చెందేటప్పుడు అర్థమవుతుంది. ఎవరు ఆత్మ సంబంధమైనటువంటి జీవితములో సాత్వికమును, దీర్ఘశాంతమును,
సంపూర్ణ వినయమును, ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నారో వారందరూ కూడా నిత్యత్వంలో అడుగు పెడతారు. వారే కదా అసలైన కథానాయకులు, రాజులైన యాజక సమూహం. ఇక లోకమందు మనుషుల చేత కొనియాడబడిన వారు నిత్య నరకానికి వెళతారు. ఈ లోకమందు మనుషుల చేత కథానాయకులను కొనియాడబడినా కానీ వారు కఠినులుగా ఉండి దేవుని చిత్తము నెరుగక, వాక్యమును పాటించక, మనుషుల చేత అయితే వారు పొగడబడ్డారు. కానీ తరువాతి కాలంలో నిత్య నరకానికి వారు వెళతారు. ఈ విషయాన్ని చక్కగా మీరు స్వీకరించగలిగితే ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికము ఎంతో గొప్పదని మీకు అర్థమవుతుంది. అది ధన్యతరా. ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికము ధన్యత, అంతే తప్ప చేతకానితనము కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికము చేతకానితనమని చెప్పలేదు, అది ధన్యత అని తెలియజేశారు. అది ధన్యత. అలాగే మరో సందర్భంలో కూడా వ్రాయబడినటువంటి చక్కని మాటలను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నటువంటి చక్కని రహస్యం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అని పైవాక్యములలో ధనాపేక్షను గూర్చి, కలిగి ఉండకూడనటువంటి చెడ్డ చెడ్డ లక్షణాలను గూర్చి పౌలు గారు వివరించిన తర్వాత వేటిని కలిగి ఉండాలో తెలియజేశారు. వేటిని కలిగి ఉండాలో, వాటిని కలిగి ఉండుట అంటే ఆయన అక్కడ ప్రయోగించినటువంటి పదాలు ఏంటంటే, నీవు వాటిని వెంటాడాలి, వాటిని కలిగి ఉండుటకు నీవు ప్రయాసపడాలి, వాటిని వెంటాడాలి. ఏమిటా లక్షణాలు? మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. వీటిని కలిగి ఉండుటకు నీవు ప్రయాసపడుము అంటున్నారు చూడండి. వాటిని వెంటాడుము అంటున్నారు చూడండి. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, సాత్వికము అనేటువంటి ఈ గుణం చాలా ముఖ్యమైనది. మనలో ఇంకా ఎవరైనా కఠినులుగానే ఉండిపోతున్నారా? కఠినులైనటువంటి ఇశ్రాయేలీయులు పాత నిబంధనలోనే ఉండిపోయారు. కఠినులైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కనుక ఎప్పుడూ కూడా కఠిన హృదయులై నేల రాలిపోయేవారుగా ఉండకుండా, అరణ్యంలోనే సంహరింపబడేటువంటి జాబితాలో ఉండకుండా, నిత్యత్వం వరకు మీ బ్రతుకు కొనసాగింపబడాలంటే కనుక సాత్వికమును మీరు ఒక ఆభరణముగా ధరించుకోవాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే లోకమందు అన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడా? అంటే లోకములో భూములను, ఎండ్లను, బంగారమును, ఆస్తిని, బంధువులను అందరినీ దేవుడు లోకమందు అనుగ్రహిస్తాడా? భూలోకం అంటే ఇదే కదా. భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రభువు తెలియజేసినటువంటి మాటలలో ఆంతర్యం ఏంటి? సాత్వికులు ధన్యులైతే వారు భూలోకమును ఎలా స్వతంత్రించుకొందురు? ఈ విషయం మనకు అర్థం కావాలంటే వ్రాయబడినటువంటి మాటలలోనే మనం సమాధానాన్ని వెతకాలి. ఒకానొక సందర్భంలో యేసు శిష్యుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువును అడుగుతున్నాడు. ఏమనంటే, ప్రభువా, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకు కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని ఆయనను అడుగుతున్నాడు. పేతురు గారు అడుగుతున్నారు. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూస్తే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకమును స్వతంత్రించుకొనుట అనగా ఏమిటి? మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం నుండి ఇప్పుడు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం నుండి. పేతురు, ఇదిగో
మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురుకు కలిగినటువంటి సందేహానికి ప్రభువు ఇచ్చినటువంటి సమాధానాన్ని చక్కగా మీరు చూడగలిగితే, ఈ లోకమందు మీరు నా నిమిత్తము సువార్త నిమిత్తము దేనిని విడిచిపెట్టినా కానీ నూరంతలు పొందుతారు అని ప్రభువు తెలియజేశారు. మీరు మీ ఇంటిని విడిచిపెట్టారా? మీరు మీ బంధువులను విడిచిపెట్టారా? మీరు మీ తల్లిదండ్రులను విడిచిపెట్టారా? మీరు మీ అక్క చెల్లెండ్రను అన్నదమ్ములను విడిచిపెట్టారా? మీరు మీ పిల్లలను విడిచిపెట్టారా? దేవుని నిమిత్తము అంటే వారు ఆటంకముగా ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టారా? దేవునిని ప్రథమ స్థానంలో మీరు చూడగలిగారా? దేనిని విడిచిపెట్టారు? మీ భూమిని విడిచిపెట్టారా? మీ నగలను విడిచిపెట్టారా? మీరు సంపాదించిన ఆస్తిని విడిచిపెట్టారా? దేనిని విడిచిపెట్టినా కానీ మీరు నూరంతలు పొందుతారు. అంతేకాక నిత్యత్వమందు దేవుడు అనుగ్రహించేటువంటి శాశ్వతమైన జీవమును కూడా మీరు పొందుతారు అని ప్రభు ఇక్కడ తెలియజేశారు. దేవుడు ఈ లోకమందు ఆయన కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు లోకమంతటిని మన కళ్ళ ముందే ఉంచుతున్నాడు. ప్రభువు తెలియజేసినటువంటి మాటలలో మనం ఈ సందర్భాలను వెతకగలిగితే ప్రభు ఏమంటున్నారు తెలుసా? మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. అలాగే మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అంటే మనం మొదట చదువుకున్నటువంటి వాక్య భాగానికి ఇంకా మనం క్రిందికి వెళితే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 5వ అధ్యాయంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు లేకపోతే నిస్సారమైన లోకం కదా, కనుక లోకం అంతా మీ కళ్ళ ముందు ఉంది, మిమ్మును బట్టి ఉంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యమును ఇంత గొప్ప మనస్సుతో సాత్వికమైన హృదయముతో నేర్చుకొని సాత్వికమైన హృదయంతో సమాధానము చెప్పి దేవుని రాజ్యంలో ఒక బలమైన స్థిరమైనటువంటి స్తంభముగా మీరు మారతారో అప్పుడు మిమ్మల్ని చూస్తే దేవుని దృష్టికి మీరు ఎలా కనిపిస్తున్నారు? లోకమునకు ఉప్పుగా, లోకమునకు వెలుగుగా, లోకమునకు వేడుకగా కనిపిస్తున్నారు. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యంలో మేము లోకమునకు వేడుకగా ఉన్నాము అంటున్నారు ఆయన. ప్రియులారా, ఈ సందర్భాలన్నిటిని చక్కగా మనం ఆలోచన చేయగలిగితే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. అయితే సాత్వికులుగా దేవుని కొరకు బ్రతుకుచున్న ప్రతి ఒక్కరూ కూడా లోకమందు దేవుని యొక్క పనిని నెరవేర్చుచూ ఉన్నప్పుడు భూలోకమునేదో స్వతంత్రించుకోవాలని, దీనిని మేము పూర్తిగా మా స్వంతం చేసుకోవాలనే ఆలోచనతో అయితే ఉండరు. దేవుని పనిని పూర్తి చేసుకోవాలనే ఏకైక ఆలోచనతో మాత్రమే ఉంటారు. ఎందుకని? ఈ లోకమంతా కూడా ఎప్పటికైనా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయే దానిని మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత స్వంతం చేసుకున్నా ఉపయోగమే ఉంది. ఒక్కరోజు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా? మీరు బ్రతికున్నంతకాలం కూడా ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా? ఈ రెండు విషయాలకి ఎంత తేడా ఉంది? ఒకరోజు ప్రధానమంత్రి ఏముంది? ఉదయం సాయంత్రం అయిపోయింది రోజు, తెల్లారింది, తర్వాత సూర్యుడు అస్తమించాడు, సాయంత్రం అయిపోయింది, మీ పోస్ట్ ఊడిపోయింది. ఒక్కరోజు ప్రధానమంత్రి అయితే, ఒక్కరోజు ప్రెసిడెంట్ అయితే, ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే. కానీ నీవు ఎంతకాలం అయితే బ్రతుకుంటావో అంతకాలం కూడా నీవు ప్రధానమంత్రివి, ప్రెసిడెంట్వి, ముఖ్యమంత్రివి అన్నారనుకోండి, అది కదా అసలైనటువంటి అధికారం, పూర్తి అధికారం. దేవుడు నిత్యత్వాన్ని ఇస్తానంటున్నాడు కనుక దానివైపే మన గురంతా ఉంది. అలాగని ఈ లోకమందు సంఘములో దేవుడు మనకు ఏమీ అనుగ్రహించలేదా? సమిష్టిగా ఉండమన్నాడు, దేవుని చిత్తాన్ని గొప్పగా నెరవేర్చమన్నాడు, ఆత్మ కలిగించే ఐక్య బంధము చేత దేవుని వాక్యములో కట్టబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చమన్నాడు.
నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇంత జ్ఞానం, ఇంత లోతైన మర్మం ఎవరికైతే అర్థమవుతుందో వారు దేవుని రాజ్యంలో గొప్పగా దేవుని చిత్తమును నెరవేర్చిన వారై శరీరములను విడిచిపెట్టి దేవుడిచ్చే గొప్ప బహుమానమును పరమందు వారు పొందుతారు. అందుకే ప్రభువు పేతురుకు తెలియజేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇవి నాశనమునకు సంబంధించినవి. ఈ భూమి, దాని మీద ఉన్న కృత్యములు ఎప్పటికైనా నాశనం అయిపోతాయి, ఇవి కాలిపోతాయి. వీటిని గూర్చి ప్రక్కన పెట్టండి. అయితే పరమందు దేవుడు నిత్యత్వమును అనుగ్రహిస్తున్నాడు, దానికి నాశనం లేదు. దానిని పొందుట ఎంతో విలువైనటువంటి విషయం. దాని మీద మీరు గురిని ఉంచుతూ దేవుని కొరకు బ్రతకండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే భూమి మీద దేవుడు వారికి ఇచ్చుచున్నటువంటి వాగ్దత్త దేశమును దూరము నుండి చూచి వందనము చేసి వారు ఈ భూమి మీద పరదేశులు, యాత్రికులై ఉన్నారని గ్రహించిన వారై శాశ్వతమైన పట్టణము కొరకు ఎదురు చూస్తూ పరదేశులో విశ్రాంతి పొందుతున్నారు కదా. పాత నిబంధన కాలములోనే విశ్వాసులుగా అంత గొప్ప ఆలోచనతో వారు ఉన్నప్పుడు నూతన నిబంధన కాలములో క్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి మనము ఇంకెంత ఉన్నతమైన ఆలోచనతో స్థిరపడాలి మీరు చెప్పండి. కనుక సాత్వికమును ఒక ఆభరణముగా ధరించుకోండి. హింసలతో పాటుగా ఇవన్నీ వస్తాయన్నారు ప్రభువారు అక్కడ. ఆ మాట మర్చిపోతారు చాలామంది. మేము ఈ భూమి మీద దేనినైనా నీ కొరకు విడిచిపెడితే మరలా పొందుతామా అంటే హింసలతో పాటు పొందుతారు అన్నాడు ఆయన. హింసలేవి, శ్రమలేవి, ఇబ్బందులేవి ఉన్నాయా? చూసారా? కనుక దేవుని వాక్యంలో ప్రతి విషయాన్ని చక్కగా మనం ఆలోచన చేసినప్పుడు అన్నీ సమాధానాలే, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృపా సమాధానములు. కనుక ఈ విషయములతో మీ హృదయములను నింపుకున్నవారై ఇక మీదట సాత్వికమును ఒక చక్కని ఆభరణముగా మీరు ధరించుకున్నవారై దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడిగే ప్రతి ఒక్కరికి చక్కగా సమాధానములు తెలియజేస్తూ నిత్యత్వం కోసం ఎదురు చూచేటువంటి ధన్యజీవులుగా బ్రతకాలని ఈ పాఠ్యాంశమును బట్టి విన్న మీ అందరినీ నేను వేడుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అద్భుతమైన వాక్య సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ చిత్తమును నెరవేర్చుచు మీరు అనుగ్రహించినటువంటి ప్రతి ధన్యతను పొందుచు నాయన మా ఆలోచనలను మీ వాక్యమునకు అనుకూలముగా మేము మార్చుకొని భూమి మీద మీరు దయచేసినటువంటి ఆయుష్కాలం అంతయు మీ చిత్తమును నెరవేర్చే మీ బిడ్డలుగా ఉండగలుగుటకు మమ్మల్ని దీవించండి. ఈ మీ మాటలు విన్న తరువాత మార్పు నొందిన హృదయములతో క్రీస్తు మార్గములో అడుగుపెట్టుచున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని కోరుకుంటూ చివరి వరకు వారి యొక్క రక్షణను కాపాడుకునేటువంటి భాగ్యమును వారికి దయచేయమని అడుగుతూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు కృపావార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని అనేక మందికి తెలియచేయండి. ప్రభు సేవా కార్యక్రమాలను, సువార్త వ్యాప్తిని మీ ద్వారా కూడా జరిగించండి. మరో ముఖ్యమైనటువంటి ప్రకటన, గత దినాన అనగా 23వ తేదీ జనవరి మాసం 2022వ సంవత్సరం ఆదివారం నిత్యజీవ పరిశోధన 2022వ సంవత్సరం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి 10 ఉపదేశముల మీద నిర్వహింపబడినటువంటి పరీక్షను చాలామంది పూర్తి చేసుకున్నారు. మీ అందరికీ కూడా క్రీస్తు యేసు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పూర్తి చేసిన వారిలో మొత్తంగా అందరూ కూడా మంచి ఉత్తీర్ణతను సాధించారు. ఆన్లైన్లో పరీక్ష అనగానే కాసింత భయం కూడా మీకు ఉన్నది కనుక ఈ ఆన్లైన్ పరీక్షను తొలి పర్యాయం చాలా సులువుగా మీకు ఇవ్వడం జరిగింది. చాలా సులభంగా, అంటే ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాలన్నీ కూడా అక్కడ మీకు కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. చాలా తేలికగానే మీరు సమాధానాలను ఇవ్వగలిగారు. మొత్తంగా దాదాపుగా అందరూ కూడా చక్కగా ఉత్తీర్ణతను సాధించారు. ఇక మున్ముందు కూడా దేవుని యొక్క కృపను బట్టి చక్కగా దేవుడిచ్చే అవకాశములను
ఆత్మీయాభివృద్ధికి మనం వినియోగించుకుంటూ, దేవుని సేవార్థమై మనం బ్రతుకుతూ, అనేక మందికి ఈ అవకాశాలను వివరిస్తూ తెలియజేస్తూ ప్రభు సేవలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.